ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన. ఎందుకంటే నేను చాలా నీతివంతునని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లై స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవడు లేడు. సరే, నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది. నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా. ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్లో చేయలేదని ప్రమాణం చేయి, నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరినా. మరి నిజంగా నువ్వు నీతివంతుని వయ్యి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని వయ్యి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? 11 అంటే 11 గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ డైరెక్ట్గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. మళ్ళీ బ్లాక్ బుక్ తీసుకురారు ఒకసారి, ప్రూవ్ అయిపోయింది. దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా. నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి. హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయని నాకు నిన్న సవాల్ విసిరింది. నా సవాల్ విసిరితేనే నా సవాల్ని స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతున్న సందర్భంగా వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసిర్రు. నన్ను పోనీయలే. సవాల్కి వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసిన నేను సిఐ గారిని, సిపి గారిని ఒక్కటే అడిగిన, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతోని మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ని పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కండువేసుకొని ప్రమాణం చేసిన నేను ఏ అవినీతి చేయలేదని. మరి నిన్న నేను చేసిన, ఎందుకంటే నా నిజాయితీ నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా. మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు? దీని అర్థం నువ్వు తీసుకున్నావని. ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండు. మళ్ళొక్కసారి మీకు ఇంతకుముందు కూడా చూసినా, మళ్ళీ చూపిస్తా. ఇది పర్మిట్ బిల్ వాళ్ళది, ఇది ఫ్లై యాష్ వాళ్ళది పర్మిట్ బిల్. ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది. ఈ ఫ్లై యాష్లో తీసుకుపోయేటప్పుడు లారీస్ని ఇక్కడ మీరు చూడొచ్చు. దయచేసి మీడియా అందరు మంచిగా చూపించాలి. ప్రతిసారి ప్రూఫ్ ఉందా అంటారు. ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు. ఆడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది, వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది, స్టాంప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. రెండోది చాలా తెలివిగా ఏమడుగుతారు, అసలు దీనికి వే బిల్ ఉండదు. మాకు కూడా తెలుసు జిఎస్టీ వే బిల్ ఉండదని, ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. కానీ మేము జిఎస్టీ వే బిల్ అడగలేదు, మేము అడిగింది వేట్ వే బిల్. ఇట్లాంటి వేట్ వే బిల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు. దీన్ని తీసుకొచ్చి మేము హుజురాబాద్లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే 76 టన్నులు, 76.5 టన్స్ పోతుంది. రూల్ ప్రకారం ఏంది, ఇగోండి మీరు రూల్స్ ఆర్టీఐ నామ్స్ ప్రకారం చూడొచ్చు. 16 టైర్ లారీ అయితే 34 టన్స్ మాత్రమే పోవాలి. కానీ లారీలు ఎన్ని టన్స్ పోతుంది? ఈ వెయిట్ వే బిల్లో మీరు చూడొచ్చు 76.5 టన్స్ పోతుంది. అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను ఒక్కటే అడుగుతున్నా, ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీరు మీ బాధ్యత లేదా?
ఇలా నా బాధ అంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు కష్టపడి ఈ 10 సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్ గా కొట్టుకుంటూ ఇలా రోడ్లు పాడైతున్నాయి. ఆ ఫ్లై యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను. కొంచెం పెన్ను ఇవ్వాలి మీరు అందరూ. ఇవరి నేను ఎవరెవరు ఎక్స్ట్రాలు అధికారులు చేస్తున్నారో, స్కాములు ఎవరెవరు మంత్రులు చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు మొన్న ప్రకటించిన. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇనడ అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు పొన్నం ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఈ బుక్ వాల్యూ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్ గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. వీళ్ళు 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి 6 నెలల్లో 6 స్కాములు మాత్రం చేసిర్రు, 6 గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు ఫ్లై యాష్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిందనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.